హిందీ ఓకేనా, తెలుగు ఓకేనా? మళ్ళా నా తెలుగులో కొన్ని మిస్టేక్స్ ఉంటుంది, కొద్దిగా తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది ఇంకా మరాఠీ నేర్చుకోలేదు తమ్ముడా, నేర్చుకుంటా అది కూడా. ఈరోజు వెన్న చూడు మన ఊర్లో చాలా వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం చాలా బ్రహ్మాండమైన జరిగింది ఇవాళ. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారానికి మన వెన్నచేడు ఊరు కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది గ్రామవాసులు, యువకులు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదము. అదేవిధంగా మన అందరికీ మార్గదర్శనం ఇయ్యనికి, మన అందరికీ ఆశీర్వాదం ఇయ్యనికి పూజ్యశ్రీ ఆదిత్య పారాశ్రీ స్వామి గారు వేదిక పైన ఉన్నారు. అదేవిధంగా ఇక్కడున్న స్థానియ సర్పంచ్ కానీ, మన ఎక్స్ సర్పంచ్ కానీ, అదేవిధంగా విగ్రహదాత వేణు ఈశ్వర్ అప్ప గారు కూడా ఈ వేదిక పైన ఉన్నారు. ఛత్రపతి శివాజీ యోజన సంఘం అధ్యక్షువారు కానీ, అదేవిధంగా అంబేద్కర్ గారు యోజన సంఘం కానీ, స్వామి వివేకానంద్ యోజన సంఘం కానీ, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్కి అధ్యక్షువారు, మొత్తం కమిటీ మెంబర్స్, ఇంకా వేదిక పైన చాలా మంది అధికారులు కూర్చున్నారు. ఎందుకంటే ఒక్క పేరు నేను మర్చిపోతే నా పేరు ఎందుకు ఇవ్వలేదని అది గోడగుంటుంది, ఆ కొట్లాట మనకు ఎందుకు. అందుకోసం వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను ఈ మంచి కార్యక్రమంకి వచ్చినందుకు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం మీ ఊర్లో ఎందుకు చేస్తున్నారు మీరు? నాకైతే అర్థం అవుతలేదు. ఇప్పుడే మీరే నాకు చెప్పాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో పుట్టిండు, ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు? ఏమర్థమైంది? ఎందుకు అరుస్తున్నావు? అవు అర్థమేమైంది? ఎందుకు అరుస్తున్నావు? విననీకి వచ్చినావా, అరవనీకి వచ్చినావా? అరవనీకి వస్తా ముందుకు వచ్చేసి కదా. ఛత్రపతి శివాజీ మహారాజు మహారాష్ట్రలో పుట్టిండు, ఆయన విగ్రహావిష్కారం ఇక్కడెందుకు? ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఒక మంచి మాట అంటారు, काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर छत्रपति शिवाजी महाराज ना होते तो हर हिंदू की सुन्नत होती. అందుకోసమే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం మీ ఊర్లో చాలా వైభవంగా కూర్చొని పెట్టినారు. దేని గురించి అంటే మా పిల్లలు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో వెళ్ళాలని అదే ఉద్దేశంతో మీ గ్రామంలో, మీ ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. తమ్ముళ్ళారా, ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఒక ధర్మ సభ, ఈ ధర్మ సభలో మీరు ఎంత మంచి నేర్చుకుంటారు, ఎంత మంచి వింటారు, అదే మీ పిల్లలకి మీరు నేర్పియాలి. ఇక్కడ ఎవరు కూడా రాకపోతే వాళ్ళు కూడా చెప్పాలి, మీరు చెప్పాలి వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇవాళ మేము ఇది విన్నాము, నువ్వు కూడా నా నోరు నుంచి విను, మీరు ఆయనకి సందేశం ఇవ్వాలి. అందుకోసమే విగ్రహావిష్కారం చేసుకొని నేను స్వామి గారు అక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు వచ్చినాం? మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు అదే చెప్పనికి ఇవాళ మీ మధ్యలో మేము వచ్చినాం, అంత దూరం నుంచి. ఇదే వేదిక పైన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నాడు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు తెలియదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత గొప్ప మాట తెలుసా?
ఇట్లాంటి పెద్ద మనసు కూడా ఉండాలి. ఫస్ట్ నేను హిందూ, ఇట్లాంటి మంచి ఆలోచన పెట్టుకొని వచ్చినందుకు కూడా ధన్యవాదం. ఇట్లాంటి ఆలోచన వేదిక పైన ఉన్న 3 పార్టీలు, ఇట్లాంటి ఆలోచన ప్రతి ఒక్క నాయకులలో రావాలి. కొంతమంది ఉంటారు ఫాల్తు నాయకులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం ఎందుకు అడుగుతారు, ఎందుకు కూర్చొని పెట్టాలి అడుగుతారు. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారంకి ఒక పెడతారు కదా, బేస్ పెట్టడానికి వస్తే కూడా దానికి 50 ఫాల్తు లీడర్లు కూడా ఈ భారతదేశంలో ఉన్నారు, మన తెలంగాణలో కూడా ఉన్నారు. ఒక విగ్రహావిష్కారం ఆగిపోయింది. ఎక్కడ అర్జునది? భైసాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం మీలాగానే ఒక్కొక్క రూపాయి జమ చేసి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి మంచి ఒక బేస్ కట్టి శివాజీ మహారాజ్ని అక్కడ కూర్చొని పెట్టి దానికి మీలాగానే ప్యాక్ చేసి పెట్టి నా దగ్గర వచ్చిన భయ్యా విగ్రహావిష్కారంకి రావాలని. నేనన్నా నేను వస్తాను, కానీ నేను వస్తాను ఎట్లా? అక్కడ ఈ ఔరంగజేబు కొడుకులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారంట. అది వేరేవాళ్ళు కాదు, మనోలే, మన హిందువులే. ఇక్కడ ఎట్లా పుట్టినారు అర్థమైతలేదు, కానీ ఎక్కడున్న ఆఫీసర్లకి లేదు ఇక్కడ విగ్రహావిష్కారం జరిగితే కొంతమందికి బాధ కలుగుతుంది. అందుకోసం ఈ విగ్రహావిష్కారం జరగకూడదని వాళ్ళు ప్రెషర్ వేసినారంట పోలీస్ అధికారులకి, అక్కడ ఎస్పీకి. మళ్ళా ఆ ఎస్పీ ఏం చేసిందంటే, నేను పోతున్న విగ్రహావిష్కారంకి నాకు మధ్యలో ఆపి పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటలు కూర్చొని పెట్టిండు. 8 గంటలు. నేను ఒక మాట చెప్పిన, 8 గంటలు కాదు, పోలీస్ స్టేషన్ కానీ జైలు కానీ మాకు కొత్తది కాదు. మా ప్రాణమే దాని నుంచి జరిగింది. కానీ ఆ భైసాలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ కూడా ఆ విగ్రహావిష్కారం జరగలే, దానికి ప్యాక్ చేసి పెట్టినారు అక్కడ వాళ్ళు. అక్కడ గ్రామ వాసులు, అక్కడ ఊరు వాసులు లేదు. రాజాసింగ్ గారు ఇంకా ప్రతి ఒక్క హిందూ నాయకులు వచ్చిన తర్వాతనే మేము ఈ విగ్రహావిష్కారం చేస్తాం అని ఒక సంకల్పం వాళ్ళు తీసుకున్నారు. అందుకోసం వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు హిందూ, దాని తర్వాతనే బీజేపీ, దాని తర్వాతనే కాంగ్రెస్, దాని తర్వాతనే బీఆర్ఎస్ కదా. ఫస్ట్ ఏం పుడతాడైనా, కానీ కొంతమంది మర్చిపోతారు పాపం. ఈ అఫ్జల్ ఖాన్ కొడుకులు ఓటు ఇక్కడ మైనస్ అయిపోతుందని భయపడతారు వాళ్ళు. తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజు మన మహారాష్ట్ర పూణే శివనేరి ఒక పెద్ద కిలా ఉంటుంది, అక్కడైనా పుట్టిండు. 19 ఫిబ్రవరి 1630లో. ఆ సమయంలో యావత్ భారతదేశంలో ఔరంగజేబు రాజ్యం ఉండే. ఎవరిది రాజ్యం? ఔరంగజేబు రాజ్యం ఉండే. ఔరంగజేబు ఒకటొక్క సంకల్పం పెట్టుకుంటూ ప్రతి ఒక్క హిందూని పట్టుకొని మత మార్పియాలే. ఒకటే ఒక సంకల్పం. ఎక్కడ కూడా గుడి కనబడితే గుడిని పలగొట్టి మస్జిద్ కట్టాలి, ఒకటే ఒక సంకల్పం. ఆయన దౌర్జన్యం ఏ విధంగా అంటే హిందువులకి చాలా కష్ట రోజాలు ఆ సమయంలో ఉండే. ఒక చిన్న పాప తమ్ముళ్ళారా, శివరాత్రి రోజు ఉండే. శివరాత్రి రోజు మనం ఏం చేస్తాం? శివగుడికి వెళ్ళి మనం పూజ చేస్తాం, వ్రతం కూడా మనం పెట్టుకుంటాం. ఒక చిన్న పాప గ్రామవాసులు ఒక గుడి కట్టుకొని దాంట్లోనే ఒక రాయితోని శివలింగం తయారు చేసి దానికి పూజ చేసుకుంటా అక్కడ నిలబడతారు. అదే పక్క నుంచి ఔరంగజేబు సైన్యం వెళ్తుంది. సైన్యం చూస్తుంది అక్కడ పబ్లిక్ ఎందుకు జమ ఉన్నది. సైనికులు చెప్తారు పోయి చూసి రండి. ఆ సైనికులు అక్కడ పోయి చూస్తారు, అరే అక్కడ గ్రామవాసులు ఉన్నారు, అక్కడ పూజ చేస్తున్నారు. ఒక
స్టోన్ పెట్టుకొని దానికి పూజ చేస్తున్నారని వాళ్ళు వజీర్ ఖాన్కి చెప్తారు. వజీర్ ఖాన్ అప్పుడే ఆదేశం ఇస్తారు, పోండి, మన దృష్టిలో ఉన్న ప్రతి ఒక్క గుడి పలగొట్టాలి, అదే మన లక్ష్యం. అక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి జరిపి ఆ గుడి పలగొట్టేసేయండి అని ఆదేశం ఇస్తే సైన్యం అక్కడ పోయి ఆ గుడి పలగొట్టే ముందు ఆ విగ్రహ పైన టాయిలెట్ చేస్తారు. ఒక పక్కనే ఒక ఆవు దొడ ఉంటుంది, దాన్ని కోసేస్తారు. ఆ ఆవు దొడ మాంసాన్ని గుంజి ఆ శివలింగం పైన పెడతారు. గ్రామవాసులు చూస్తారు, ఏడుస్తారు, ఎవరేం చెప్పలేరు. ఎందుకంటే ఆ సమయంలో చెప్పేవాళ్ళు తల నరికేవాళ్ళు అప్పుడు. కానీ అదే గ్రామవాసులు మధ్యలోనే ఒక చిన్న పాప ఉండే, చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో పూలు కొబ్బరికాయ పట్టుకొని ఏడుస్తుంది. ఆ పాప ఏడుస్తుంది, అరే ఇంత అన్యాయమా, ఎవరు ఏం చెప్తలేరు, నా శివు పైన ఇంత అవమానమా అని ఏడుస్తుంది ఆ చిన్న పిల్ల. కానీ అదే చిన్న పిల్ల ఒక సంకల్పం తీసుకుంటుంది, ఇవాళ లేకపోతే రేపు నా పెళ్ళి అయిన తర్వాత నాకు పుట్టే బిడ్డనే వీళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్తాడు. అదే జీజామాత తమ్ముళ్ళారా. ఒక చిన్న పాప ఆ సమయంలో సంకల్పం తీసుకుంటుంది. సహాజీ భోస్లేతోని పెళ్లి అవుతుంది, బిడ్డ పుడతాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరి పూణేలో పుడతాడైనా. కానీ ఆ సమయంలో కూడా జీజామాత ముందు జరిగిన ఆ అవమానం మర్చిపోదు. ఇవాళ మనం మన చిన్న చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తాం? మనం ఫుట్బాల్ ఆడిపిస్తాం, క్రికెట్ ఆడిపిస్తాం, స్కూల్ పంపిస్తాం. ఏదో మన ఒక పెద్ద ఆలోచన ఉంటుంది, అరే నా కొడుకు పెద్ద కావాలి, ఇంజనీర్ పోలీస్ ఆఫీసర్ కావాలి, రాజకీయ నేతలు కావాలని ఇవాళ ప్రతి ఒక్క దాంట్లో ఒక ఆలోచన ఉంటుంది కదా పిల్లలకి. కానీ అప్పుడు జీజామాత చిన్న సమయంలోనే చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్కి మహాభారతం ఏంది, మన పురాణం ఏంది, యుద్ధం ఏంది, భారతదేశం ఏంది, మన కల్చర్ ఏంది, అదే నేర్పిస్తుంది జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచే ఒక సైన్యం తయారు చేస్తారు. ఉండే కదా చిన్న చిన్న సైన్యం తయారు చేసి ఆ కత్తిలతో కొట్లాడాలి. చిన్నప్పటి నుంచే యుద్ధ కళ. ఇక్కడ 12 సంవత్సరాలు ఎవరైనా పిల్లోడు ఉన్నాడా? 12 years ఎవరు? ఇక్కడ పైకిరా. అరే ఉరుకురా. శివాజీ మహారాజు నీ ఏజ్లోనే గుర్రంలో కూర్చోండు, ఇక్కడ నిలబడు ఇట్లానే. ఎంత అయిన ఏజ్? 12 years. హిస్టరీలో రాసి ఉన్నది, హిస్టరీలో ఛత్రపతి శివాజీ మహారాజు 12 yearsనే సైన్యం తయారు చేసి గుర్రం పైనుంచి కూర్చొని ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్తే ఒక కసాయోడు గోమాతని గుంజుకుంటా తీసుకొని వెళ్తుండు. ఎవరిని? గోమాతని గుంజుకుంటా తీసుకొని వెళ్ళి ఇట్లా పోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అదే సమయంలో మధ్యలో వస్తాడు. శివాజీ మహారాజ్ అడుగుతారు, అరే ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు, గోమాత ఏడుస్తుంది, ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయోడు హైట్ ఉంటాడు, ఇక్కడ కత్తి ఉంటుంది. ఆ కసాయోడు అంటాడు, అరే ఇంత ఉన్నావు, నువ్వు ఎవరు రా అడిగేది, నువ్వు ఎవరు? ఇది మా తినే ఆహారం, దీనికి ఇవాళ మేము కోసి తింటాం. ఛత్రపతి శివాజీ మహారాజ్కి కోపం వచ్చి గుర్రం పైనుంచి కత్తి పెట్టుకొని కట్టిలా తీసి ఆ కసాయోడు చేతు నరికి గోమాతని రక్షించిండు. ఏ ఏజ్లో? 12 yearsలో. ఓ ఇవాళ గోమాత లేకపోతే మన పిల్లలకి మనం గాడిద పాలు తాగిపిస్తామా? లేదు కదా. ఇవాళ మన తెలంగాణలో వేల సంఖ్యలో ఆవులు కానీ దొడలు కానీ ఏ విధంగా కోస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు తమ్ముళ్ళారా. ప్రతి ఒక్క హిందూ, ఇక్కడున్న ప్రతి ఒక్క హిందూ ఆవు పాలు తాగిండు, 1 year. గాడిద పాలు తెలియదు. 1 year. 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 1 year
కానీ ఆవు పాలు తాగే వాళ్ళు పైన ఒక భారం ఉంటుంది. ఆ భారం తీయాలంటే గోమాతని రక్షించాలి. అందుకోసం ప్రతి ఒక్క హిందూ ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో నడిచి గౌ రక్షణ కూడా చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న మళ్ళీ గౌ రక్షణ చేస్తే ఈ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా అని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. కానీ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి అదే ఔరంగజేబ్ సైనికులు పట్టుకుంటే అప్పుడు జైలు బెయిల్ ఉండేది, డైరెక్ట్ తల నరికేది. కానీ అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భయపడిండా? ధర్మం గురించి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలి. ధర్మం గురించి, ధర్మాన్ని కాపాడడానికి ఫస్ట్ మన గౌ రక్షణ చేయాలి. ప్రతి ఒక్క హిందూకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఉంటుంది, వాళ్ళపైన ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. కానీ జీవితంలో ఒక్క ఆవైనా మీరు కాపాడాలి. జీవితంలో ఒక్క ఆవైనా మీరు కాపాడాలని ప్రతి ఒక్క హిందూకి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌమాత పైన ఎంత ప్రేమ ఉండే, మహిళల పైన కూడా అంత ప్రేమ ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్దగా అయిన తర్వాత ఔరంగజేబుకి నిద్ర లేకుండా చేసిండు. అసలు నిద్రేంది కూడా తెలియదు ఔరంగజేబ్కి. ఎంత భయం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఒక సైనికుడు ఉండే, ఆపాజీ సోందెల్కర్. ఆ ఆపాజీ సోందెల్కర్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ ఔరంగజేబ్ సైనికులు మన గుళ్ళు మన గోపురాలు పలగొట్టి దాంట్లో ఉన్న సొమ్ము తీసుకొని వెళ్తున్నారు ఈ ఊరు నుంచి ఆ ఊరు అని తెలుస్తుంది. అప్పుడు ఆపాజీ సోందెల్కర్ ఏం చేస్తారంటే ఒక టీం తయారు చేసి ఆ సొమ్ము తీసుకొని వెళ్ళే పైన వాళ్ళపైన దాడి చేసి ఆ మొత్తం సొమ్ము తీసుకుంటారు. అదే సొమ్ము ఎంబడి కూడా వజీర్ ఖాన్ కోడలు కూడా పోయేది. అప్పుడు ఆపాజీ సోందెల్కర్ చూస్తారు, ఒక ఆలోచన చేస్తారు, అరే ఈ ఔరంగజేబ్ చుట్టుపక్క చాలా వరకు లేడీస్ ఉంటుంది, ఇట్లా గాలి ఫ్యాన్ ఉంటుంది కదా ఇట్లా, అప్పుడు ఇట్లా గాడి ఊపే మహిళలు ఉంటారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టుపక్క అట్లాంటివి నేనేం చూడలేదు. కానీ ఈ లేడీస్ని నేను తీసుకొని పోతా, ఈ మహిళని నేను తీసుకొని వెళ్తా, శివాజీ మహారాజ్కి గిఫ్ట్గా ఇస్తా. అప్పుడు అదే ఆపాజీ సోందెల్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర వెళ్ళి, మహారాజ్ నేను ఈ ఔరంగజేబు సైనికులు మన గుళ్ళు గోపురాలు పలగొట్టి సొమ్ము తీసుకొని వచ్చినాను, దాని వెంబడే వజీర్ ఖాన్ కోడల్ని కూడా మీకు గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకొని వచ్చినాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా కోప్పడతాడు, ఆపాజీ సోందెల్కర్కి చాలా తిడతాడు. సోందెల్కర్, ఈ తుర్కోలు ఏ విధంగా మన మహిళల పైన దౌర్జన్యం చేసినారు, అట్లాంటి ఆలోచన మనలో లేదు. మనం హిందువులం. హిందూ అంటే గోమాతని సమ్మానం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా మహిళలు ఉంటే కూడా దానికి మనం రెస్పెక్ట్ చేయాలి. అదే అంటారు హిందూయిజం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద దిగి ఆ తల్లికి దండం పెట్టి, మా వాళ్ళతో తప్పైందమ్మా, మీరు ఎక్కడ వెళ్ళాలంటే చెప్పండి, నేను అక్కడ మీకు పంపిస్తాను. కొన్ని బట్టలు ఇచ్చి, కొన్ని సొమ్ము ఇచ్చి, సెక్యూరిటీ ఇచ్చి మళ్ళీ వజీర్ ఖాన్ దగ్గర పంపిస్తారు. అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళ. అంటే మహిళలు హిందువులు ఉండని, ముస్లింలది ఉండని, ఎవరిదైనా ఉండని మహిళలు, కానీ రెస్పెక్ట్ ప్రతి ఒక్క హిందూ చేయాలని నేను కూడా మీ అందరికీ కోరుతున్నాను తమ్ముళ్ళారా. ఇది అన్ని చూసి ఔరంగజేబ్ ఎట్టి పరిస్థితుల్లో శివాజీని ఆపాలి, శివాజీని పట్టుకోవాలని ఒక ఆలోచన, ఒక మీటింగ్ పెడతాడు. ఎవరు శివాజీని పట్టుకొని తీసుకొని వస్తారు చెప్పండి, ఎవరన్నా తీసుకొని వస్తే ఎంత సొమ్ము కావాలి అంత ఇస్తా, ఎంత భూమి కావాలి చెప్పండి ఎంత భూమి ఇస్తా అని మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరు రాడు. ఎందుకంటే తెలుసు శివాజీ దగ్గర ఎవరు పోతే డైరెక్ట్ పైకి వెళ్తాడైనా అని. ఎవరు రారు. అప్పుడు అఫ్జల్ ఖాన్ వస్తాడు. అఫ్జల్ ఖాన్ వచ్చి, నేను శివాజీకి పట్టుకొని తీసుకొని వస్తాను, గుర్రం పైన నుంచి కూడా కింద దిగను, గుర్రం పై నుంచి ఇట్లా తాడేసి ఇట్లా గుంజుకొని వస్తాను.
ఔరంగజేబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే హావు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు చూస్తే కూడా చాలా స్ట్రాంగ్ కనబడుతున్నావు, నువ్వు చెప్పు ఎంతమంది సైన్యం కావాలి? 1,00,000 మంది సైన్యం కావాలి, తీసుకొని పో. 1,00,000 మంది సైన్యం తీసుకొని పోయి ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్కి పట్టుకోనికి పోతాడు. మన తుల్జాపూర్ టెంపుల్ సైడ్ నుంచి, కొల్లాపూర్ టెంపుల్ సైడ్ నుంచి, పండర్పూర్ అన్ని టెంపుల్ని ఆయన డిమాలిష్ చేస్తాడు. అన్ని గుళ్ళు పైన ఆయన దౌర్జన్యం చేస్తారు. అక్కడ ఉన్న మహారాజు పైన కానీ ఫ్యామిలీ వాళ్ళ పైన కానీ అందరు హిందువుల్ని చంపుతాడు ఆయన. అది జీజామాతకి తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో తుల్జా భవానీ టెంపుల్ మనం వెళ్తాం కదా, అది వాళ్ళది అమ్మవారి టెంపుల్. అది తుల్జాపూర్లో అమ్మవారి టెంపుల్ అఫ్జల్ ఖాన్ పలగొట్టిందంటే అమ్మ ఛత్రపతి శివాజీ మహారాజ్కి పిలిచి ఎట్టి పరిస్థితిలో అఫ్జల్ ఖాన్ తలకాయ నాకు కావాలి. జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి చెప్తుంది, ఎట్టి పరిస్థితిలో అఫ్జల్ ఖాన్ తలకాయ నాకు కావాలి, శివ పోయి తీసుకొని రాపో. ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర సైన్యం తక్కువ, ఆయన దగ్గర సైన్యం ఎక్కువ. కానీ తెలివితోని ఒక ప్లాన్ చేస్తాడు. అరే అఫ్జల్ ఖాన్ సాహాబ్, నీకు నీ సైన్యం చూస్తే నేను చాలా భయపడుతున్నాను, మనం కాంప్రమైజ్ చేద్దాం అని ఒక లేఖ రాస్తాడు. ఒక లేఖ రాసి లేఖ పంపిస్తాడు. అఫ్జల్ ఖాన్ ఆ పేపర్ని చూసి, అరే నేను ఏదో అనుకున్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటాడు నేను ఏదో, కానీ ఈయన అయితే నాకు చూసి నా సైన్యం చూసి భయపడుతుండు. ఓకే కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? నీ ప్లేస్ కాదు, నా ప్లేస్ కాదు, ప్రతాప్గఢ్ ఏరియా ఒక పోర్ట్ కింద నేను వ్యవస్థ చేస్తా, శివాజీ మహారాజ్ అంటాడు. అక్కలు కలుద్దాం. ఓకే రెడీ, ఫైనల్. అక్కడ నీ నుంచి ఒక నలుగురు, నా నుంచి ఒక నలుగురు డిసైడ్ అయిపోతుంది. కానీ శివాజీ మహారాజ్ మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. ఆయన కూడా ప్లాన్ చేసుకుంటారు శివాజీ మహారాజ్ని చంపడానికి. అక్కడ వాళ్ళు కలుస్తారు. ఒక టెంట్లో ఇద్దరు మెల్లగా దగ్గర వస్తారు. కానీ ఈ దొంగ బాడుకోగాలు వెనుక నుంచి పుడిచే అలవాటు వీళ్ళకి వెనుక నుంచే. అప్పుడు కూడా ఇప్పుడు కూడా వీళ్ళలో మార్పు ఎప్పుడు కూడా రాదు, నమ్మొద్దు కూడా వీళ్ళకి, యాద పెట్టుకోండి. ఈ అఫ్జల్ ఖాన్ కొడుకులకి ఎప్పుడు కూడా నమ్మొద్దు తమ్ముళ్ళారా. అదే అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి దగ్గర తీసుకొని వెనుక నుంచి పొడ్చనికి ప్లాన్ చేస్తే, అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కడుపు చింపేస్తాడు. పులి గోరు నుంచి కడుపు చింపి పేగులు తీసి పేగులు కట్ చేస్తారు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అప్పుడు ఆయన తలకాయ కోసి ప్రతాప్గఢ్ పోర్టు డోర్ కాడ పెడతారు. జీజామాతకి గిఫ్ట్గా ఇచ్చే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. అది ఔరంగజేబ్కి ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. అరే నేను అఫ్జల్ ఖాన్కి పంపిస్తున్నాను, శివాజీ ఆయన కూడా వేసేసిండు. ఇప్పుడు ఎవరు వెళ్తారు? మళ్ళా చూస్తారు ఇట్లా. ఈ ఔరంగజేబ్ మామ ఒక కొనలో నిలబడతారు. సాయిస్త్ ఖాన్, అరే మామ ఇక రారా. ఏంద్రా మామ, నువ్వు ఏదేదో కావాలనో కదా, నేను నీకు ఇంకా చాలా మంచి సైన్యం ఇస్తా, శివాజీని పట్టుకొని తీసుకుంటా. ఓకే సాయిస్త్ ఖాన్ మళ్ళా వెళ్తాడు పూనా సైడ్. అక్కడ లాల్ మహల్ అని ఒక పోర్ట్ ఉంటుంది, ఒక చిన్న, ఇప్పుడు కూడా ఉన్నది అది. అక్కడ మొత్తం ఆయన కబ్జా చేసి ఎవరు కూడా ఊరు దాటి బయటికి రావద్దు, ఎవరు కూడా లోపల పోకూడదు. ఆ విధంగా ఆయన మొత్తం ఊరు ప్యాక్ చేస్తాడు. శివాజీ మహారాజ్ మధ్యలో ఉంటాడు. అన్ని ఊరికి అంటే వాటర్కి, భోజనంకి, అన్నిటికీ ఇబ్బంది పెడతారు ఊరోళ్ళకి. శివాజీ మహారాజ్ మళ్ళా ప్లాన్ చేస్తాడు. సైన్యం ఎక్కువ, శివాజీ మహారాజ్ దగ్గర సైన్యం తక్కువ. శివాజీ మహారాజ్ ఒక ఫేక్ లెటర్ రాస్తాడు వేరేతో, నార్మల్ పర్సన్తోని. సాహెబ్ మా దగ్గర పెళ్ళి ఉన్నది, మేము ఆ ఊరు దాటి ఈ ఊరికి వెళ్ళాలి, తమరు పర్మిషన్ ఇస్తే మన కిల్లా లోపటి నుంచి మేము వెళ్ళిపోతాము. అరే పెళ్ళే కదా, పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి కదా అని పర్మిషన్ ఇచ్చేస్తారు. కానీ ఆ డోల్ కొట్టేవాడు శివాజీ మహారాజ్ సైనికులు, ఆ లేడీస్ డ్రెస్ వేసుకేవాళ్ళు శివాజీ మహారాజ్ సైనికులు, ఆ మిఠాయి ఎత్తుకొని పోతేవాళ్ళు వాళ్ళు కూడా శివాజీ మహారాజ్ సైనికులు. పెద్ద పెద్ద బ్యాండ్ కొడతారు, డోర్ కాడ వచ్చి గమ్ము 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 కొడతారు. శివాజీ మహారాజ్ సైనికులు శివాజీ మహారాజ్ వెనుక నుంచి ఆ కిలాకి హోల్ చేస్తారు, పొట్టు ఉండదు కదా,
దానికి అంటే శివాజీ మహారాజ్ తెలుసుకుంటాడు ఈ సాయిస్త్ ఖాన్ ఎక్కడ పండుకుంటుండు, ఆ ఇన్ఫర్మేషన్ చేసి దాని కిందనే హోల్ చేసి డైరెక్ట్ శివాజీ మహారాజ్ సాయిస్త్ ఖాన్ రూమ్లో చేరిపోతాడు. రూమ్లో చేరిన తర్వాత కత్తి తీసి లేవరా అరే లంజ కొడుక లేవు, శివాజీ శివాజీ అన్నావు కదరా, నేనే శివాజీ చూసుకో. సాయిస్త్ ఖాన్ భయపడతాడు, అరే నా సైన్యం ఎక్కడ పోయింది, సౌండ్ ఎక్కువ బయట బ్యాండ్, ఆ బ్యాండ్తో సౌండ్ రాదు, దమ్ము దమ్ము సౌండ్ వస్తుంది, ఎవరికి వినపడతలేదు. శివాజీ మహారాజ్ రూమ్లో పోయి చూడు శివాజీ శివాజీ అన్నావు కదా, మా ఇంతమంది హిందూ అమ్మాయిల్ని చంపినావురా నువ్వు, మా హిందువులని చంపినావు, ఇవాళ నీ రోజు వచ్చింది. శివాజీ మహారాజ్ కొట్టనికి పోతే ఆ డోర్ నుంచి ఇంకో డోర్లో పోతాడు. అక్కడ ఈయన భార్యలు ఉంటుంది, ఒక భార్య కాదు భార్యలు ఉంటుంది. ఆ భార్యల మధ్యలో బురుకా వేసుకొని దాచుకుంటాడు. ఏమేసుకొని? కొంతమంది అంటారు హంసే జో టకరాయగా మిట్టి మే మిల్ జాయేగా. ఇప్పుడున్న సాయిస్త్ ఖాన్ కొడుకులు, ఆ కొడుకులకు నేను చెప్తున్నాను, ఆ సమయంలోనే మా హిందువులకి భయపడి బుర్రుకా వేసుకొని దాచుకున్న వాళ్ళు మీరు. మాతోని మీరు ఏంద్రా కొట్లాట, కలిసి ఉండండి, స్వాగత పలుకుతాం, కరెక్ట్ కదా. ఎదురుగా వస్తే సాయిస్త్ ఖాన్ అఫ్జల్ ఖాన్ పరిస్థితి యాద పెట్టుకోండి. బురకా వేసుకొని కూర్చున్న తర్వాత శివాజీ మహారాజ్ అంటాడు మీరు ఎవరు? ఆ మహిళలు అంటారు హమ్ సాయిస్త్ ఖాన్ కి పత్నియా హై, హమ్ సాయిస్త్ ఖాన్ కి మేము భార్యలు ఉన్నాం. శివాజీ మహారాజ్ చూసుకుంటాడు, ఒక ఇట్లా గడగడ 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 ఇట్లా కప్కాన్స్తుడు ఆయన, కర్తాన్స్తుడు ఆయన. శివాజీ మహారాజ్ అంటారు రే సాయిస్త్ ఖాన్ ఇట్లా దాడి చేయడానికి పోతే పక్కన కిటికీ ఉంటుంది, కిటికీ దుంకనికి దుంకుతాడు. అప్పుడే మూడు ఇది ఏమంటారు దీన్ని వేలు కట్ చేసేస్తారు శివాజీ మహారాజ్. అప్పుడైనా బతికిపోయి డైరెక్ట్ ఔరంగజేబ్ దగ్గర పోయి సార్ నా వేలు కట్ చేసిండు. శివాజీ మహారాజ్ నాతో కాదు అంటే శివాజీ అంటే నాట్ ఏ జోక్ తమ్ముళ్ళారా. ఆయన మహారాష్ట్రలో కొట్లాడిండు, ఇక్కడ వరకు ఆయన రాలేదు, కానీ ఔరంగజేబ్కి అక్కడనే ఆయన బిజీ పెట్టిండు. ఆయన ఔరంగజేబు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి ఆ ఆలోచనతోనే ఉండే. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు అందరికీ రోగాలు వస్తే తమ్ముళ్ళారా, అప్పుడు ఫుడ్ లేకుండే, సరిగా సమయం లేకుండే, సరిగా నిద్ర లేకుండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబ్కు తెలుస్తుంది శివాజీ మహారాజ్ చనిపోయిండు. సంబరాలు చేసుకుంటాడు ఆయన, సంబరాలు. అరే నా పెద్ద శత్రు చనిపోయిండని సంబరాలు చేసుకుంటారు ఆయన. కానీ ఆయనకి తెలియదు ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కనే ఆయన కొడుకు సంభాజీ కూడా ఉన్నాడని. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఉన్నాడని నాకు తెలియదు. సంభాజీ మహారాజ్ కూడా తమ్ముళ్ళారా 100 పైన యుద్ధాలు చేసిండు, ఒక్క యుద్ధం కూడా ఓడలే మన ఛత్రపతి సంభాజీ రాజే మిత్రులు. ఇవాళ మధ్యలో ఒక మూవీ వచ్చింది ఛావా, ఎంతమంది చూసినారు? 1, 2, 3 మీరు చూడలేదా? అరే ఎవరు కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ మూవీ ఛావా చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది, ఒక్కసారి చూడండి తమ్ముళ్ళారా. అసలు బాధ ఏముంటుంది, హిందుత్వం ఏముంటుంది, ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఆ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కూడా ఇట్లనే ఇవాళ ఎట్లా కూర్చున్నారు మీరు? ప్రతి ఒక్క ఊరు వెళ్ళాలి, గ్రామ వాసులతోని మాట్లాడాలి, చెప్పండి మీ బాధ అయింది. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టే మన సంభాజీ మహారాజ్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన మన సంభాజీ మహారాజ్, చాలా మందిని కాపాడిన మన సంభాజీ మహారాజ్. కానీ దురదృష్టం మనోలే మనకు శత్రువులు ఉంటారు కదా, అప్పుడు ఆయనకి బామ్మర్ది ఆయనకి శత్రువు. సంభాజీ మహారాజ్ ఎక్కడ పోతుండు, ఎంతమంది సైన్యం ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్తాడు, ఇంకో దారి నుంచి ఎక్కడ బయట పోతారు, మొత్తం ఔరంగజేబ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు ఆయన, మొత్తం పాస్ చేస్తాడు ఆయన బామ్మర్దే. అప్పుడు 10,000 మంది అంటే సంభాజీ మహారాజ్ దగ్గర 500 సైనికులు ఉండే, అదే సంభాజీ మహారాజ్కి పట్టుకొని 10,000 మంది సైనికులు పంపిస్తారు. మొత్తం
గిరాంచి సంభాజీ మహారాజ్కి పట్టుకోనికి ప్రయత్నం చేస్తే ఎంతో మందిని కుక్కల్లాగా నరుకుతారు మన సంభాజీ మహారాజ్ ఆ సమయంలో. కానీ సంభాజీ మహారాజ్కి పట్టుకొని మన మహారాష్ట్ర తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వడు అనే ఒక ప్లేస్ ఉంది. వడు ఎప్పుడైనా అవకాశం దొరికితే వెళ్ళండి, నేను ఒకసారి వెళ్ళినాను. ఎక్కడ సంభాజీ మహారాజుని కట్టినరు. ప్రతి ఒక్క రోజు ఇదే ఔరంగజేబ్ వెళ్ళాలి, సంభాజీని ఒక్క మాట చెప్పాలి, సంభాజీ నువ్వు ఒక్క వ్యక్తి మత మార్పిడి చేసుకుంటే యావత్ భారతదేశంలో నేను నా జెండాని ఎగిరిపిస్తా. చెప్పు నీకు ఏం కావాలి సంభాజీ? సొమ్ము కావాలా, భూమి కావాలా, ఎన్ని కిలోలు కావాలా చెప్పండి, లాస్ట్కి నా కూతురు కావాలా, అది కూడా ఇచ్చేస్తా. ఆ విధంగా ఆయన మొత్తం ఆఫర్లు మన సంభాజీ మహారాజ్కి ఇస్తాడు. సంభాజీ మహారాజ్ ఏమంటాడు, అరే ఔరంగజేబ్ నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకురా, చనిపోనికి నేను సిద్ధం, కానీ నీ మతంలో నేను రానికి రెడీ లేనురా. ఆ సమయంలో మన సంభాజీ రాజే చెప్పిన మాట తమ్ముళ్ళారా. ఇవాళ మనం చూస్తున్నాం, మూవీ వచ్చిన తర్వాత ఇవాళ మనకు తెలుస్తుంది ఎంత దౌర్జన్యం చేస్తారో మన సంభాజీ మహారాజ్ పైన. ప్రతిరోజు 39 days తమ్ముళ్ళారా. ఎన్ని రోజు? ఇవాళ మన చేతికి కొద్ది కూడా కట్ అయితే ఒక వారం అయితే మనం ఇంట్లో కూర్చుంటాం. ఏమైందే కొద్ది కట్ అయింది పోయి కొద్ది రెస్ట్ తీసుకుంటున్నా చెప్తాం కదా. వారం మనం ఇంట్లో కూర్చుంటాం. కానీ అప్పుడు సంభాజీ మహారాజ్ ఇట్లా కట్టుకుంటాడు, ఇట్లా కట్టేస్తాడు. ఇట్లా కూసోనికి ఛాన్స్ లేదు, పండుకోనికి ఛాన్స్ లేదు, తాగనికి ఛాన్స్ లేదు, వాడనికి ఛాన్స్ లేదు, నడవనికి ఛాన్స్ లేదు. కట్టేస్తారు మన సంభాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ని కట్టి ప్రతిరోజు ఒక సైనికు వస్తాడు, ఇస్లాం కబూల్ చేస్తావా? లేదు, ఉంగరం కట్ చేయాలి, తోలు తీయాలి, ఎంటికలు పీకాలి, కళ్ళులు పీకాలి, మాంసం కట్ చేయాలి. ఇట్లాంటి 39 రోజు ఇబ్బంది పెట్టినారు మన సంభాజీ మహారాజ్కి తమ్ముళ్ళారా. లాస్ట్ డే వరకు అయినా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఉగాది 1 day ముందు తమ్ముళ్ళారా, హిందువులకి ఉగాది పండగ చాలా అంటే చాలా వైభవంగా మనం చేసుకుంటాం. మహారాష్ట్రలో కూడా గుడి పడవ పేరు పైన చాలా మంచి చేసుకుంటారు వాళ్ళు. కానీ అదే రోజు సంభాజీ మహారాజ్ని తల నరుకుతాడు, ముక్కలు ముక్కలు చేసి వాటర్లో పడేస్తాడు. పక్కనే ఒక నది ఉంటుంది, దాంట్లో పడేస్తాడు. అదే ముక్కల్ని అక్కడ గ్రామవాసులకు తెలుస్తుంది, అక్కడ సంభాజీ మహారాజ్ని చంపేస్తున్నారు, ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఒక్కొక్క ముక్కని కలెక్ట్ చేస్తారు, ఒక్కొక్క ముక్కని కలెక్ట్ చేసి దానికి దారం సూయితోని మొత్తం ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి వడువులో అక్కడ కాలబెడతారు, దహన సంస్కారం చేస్తారు. అదే వడువు ప్లేస్. ఒక్కసారి నేను అక్కడ వెళ్ళినాను. ఇట్లా ఎక్కడైనా కాలబెట్టినారు కదా, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఏ విధంగా షార్ట్ కొడుతుంది ఆ విధంగా షార్ట్ కొట్టింది నాకు. అంటే పవిత్రమైన ప్లేస్ అదే తమ్ముళ్ళారా, పవిత్రమైన ప్లేస్ అంటారు. అందుకోసం ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం మీ ఊర్లో జరగడంటే అది జస్ట్ విగ్రహాన్ని మీరు అనుకోకండి. మా పిల్లల్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో మేము తీసుకొని వెళ్తాం. ఆ ఆలోచన మీ అందరిలో ఉండాలి తమ్ముళ్ళారా, ఆ ఆలోచన మీ అందరిలో ఉండాలి. చెప్పండి నాకు, సంభాజీ మహారాజు లాగా మీ కొడుకుల్ని తయారు చేస్తారా లేక ఔరంగజేబ్ లాగా తయారు చేస్తారా? ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? కానీ ఆ విధంగా చేయాలంటే గురుగారు అప్పుడప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అరే తమ్ముళ్ళారా, ₹1 ఐటమ్ అయినా కొనాలంటే శివాజీ మహారాజ్ కొడుకుల దగ్గర కొనండ్రా, అఫ్జల్ ఖాన్ కొడుకుల దగ్గర కొనకండ్రా అంటారు మన గురుగారు. ఏమంటారు మన గురుగారు? ఏమంటారు? ₹1 నుంచి ₹1,00,000 ఐటమ్ ఏదైనా కొనాలంటే ఎవరి దగ్గర కొంటారు? ఎవరి దగ్గర కొంటారు? హిందువుల దగ్గర. ఆ ఒక్క అవేర్నెస్ తీసుకొని రండి, చూద్దాం మీలో. దాని తర్వాత నా కొడుకుకి నేను చావాలాగా తయారు చేస్తా, అప్పుడు చూద్దాం మీలో ఆలోచన, మీలో మార్పు వస్తుందో లేదు అని.
ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలో వెళ్తాను. ఎంతమంది ఉన్నారు? నేను నా పిల్లల్ని కూడా పంపిస్తున్నాను. తమ్ముళ్ళారా, కొంతమంది అంటారు రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఒక పార్టీకి సపోర్ట్ అని అంటారు. అది చాలా తప్పు. రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఒక వ్యక్తిని నిర్మాణం చేసే సంస్థ. తమ్ముళ్ళారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అప్పుడు మన భారతదేశానికి కూడా స్వతంత్రం రాలేదు. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ఆర్గనైజేషన్ని అప్పుడు పెట్టినారు. తమ్ముళ్ళారా, అప్పుడు ప్రతి ఒక్క హిందువులో ఒక మార్పు రావాలి, దేశభక్తి రావాలి, సమాజ సేవ రావాలని ఒక మంచి ఆలోచన పెట్టుకో. అందుకోసం నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను, మీ కొడుకు కూడా శివాజీ కావాలంటే అది ఒకటే ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ పేరే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. తమ్ముళ్ళారా, ఆ స్కూల్లో పంపించండి. కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా మీరు శాఖకి పంపండి. ఆ శాఖలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ శాఖలో ఎప్పుడు కూడా పార్టీ పేరు తీయరు. నువ్వు పెద్దగా అయిన తర్వాత దీనికి సపోర్ట్ చేయి, దానికి సపోర్ట్ చేయి, దానికి ఓటే, దీనికి ఓటే. ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అధికారులు ఎప్పుడు కూడా చెప్పరు. కానీ వాళ్ళు ఒక మాట చెప్తారు, నువ్వు ఒక మానవుడు, మానవ సేవ చేయి, నువ్వు ఒక హిందువు, ధర్మ కార్యక్రమాలు చేయి, ధర్మ సేవ చేయి. ఆ విధంగా సందేశం ఇచ్చిన మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. తమ్ముళ్ళారా, పంపిస్తారా? ఇప్పుడు నెక్స్ట్ పంపిస్తారా అందరికీ? ఇవాళ అయోధ్యలో రాముడి గుడి కావాలని ఎంతమంది అనుకున్నారు? తమ్ముళ్ళారా, ఎంతమంది? ఇవాళ చాలా వైభవంగా మన అయోధ్యలో రాముడి గుడి కట్టినారు కదా. ఈ కొద్ది 2 minutes నేను హిందీలో చెప్తా, ఎందుకంటే అక్కడ హిందీ అంటున్నారు. 2 minutes. अयोध्या में राम मंदिर बने ऐसे हर वो राम भक्त का सपना था. 500 सालों का राम भक्तों का संघर्ष था. अयोध्या में बाबर के ढांचे को गिराने के लिए राम भक्तों ने अपने सीने पर गोली खाई. वो समय की मुल्ला मुलायम की सरकार ने राम भक्तों पर गोली चलाकर उनकी लाशें ना मिली, पानी में डुबो दिया. आज अनेकों परिवारों की लाशें, कौन किधर है आज तक भी पता नहीं कि हमारा बच्चा जिंदा है या नहीं है. उतनी गोलीबारी अयोध्या राम मंदिर निर्माण के लिए, बाबर के ढांचे के लिए राम भक्तों ने अपने सीने पर गोली खाई. मेरे मित्रों, आज आसमान को छूने वाला राम मंदिर बना है. हर वो राम भक्त का सीना गर्व से चौड़ा हो चुका है. लेकिन 2-4 दिन पहले हम लोग न्यूज पर देख रहे हैं कि जो अयोध्या में भव्य राम मंदिर, भगवान श्री राम लला की जो दर्शन के लिए जो जाते हैं, वहां पर यथाशक्ति अनुसार चढ़ावा चढ़ाते हैं. वो चढ़ावा चोरी हो रहा है, वो चढ़ावा चोरी हो रहा है. मैं वहां के मुख्यमंत्री हमारे योगी आदित्यनाथ जी से निवेदन करना चाहूंगा, उन्होंने आज तक ना ही धर्म द्रोहियों को छोड़ा है, ना ही देश द्रोहियों को छोड़ा है, और ना ही ये चढ़ावे चोरों को छोड़ेंगे. मैं हमारे बाबा जी से निवेदन करना चाहता हूं, आज भारत का हर वो राम भक्त सर नीचा झुकाकर एक शर्म महसूस कर रहा है कि हमारे पूर्वजों ने जिस राम मंदिर निर्माण के लिए गोली खाई, आज वहां पर चोरी हो रही है. योगी जी से आज हर वो नौजवान ये प्रार्थना कर रहा है कि जैसा आप लौ जिहादी को ठोकते हैं, गौ हत्यारों को ठोकते हैं, ये चंदा चोरों को भी 1-2 को अगर ठोक दे, टांग में गोली मार दे, तो फिर कोई भी हमारे मठ और मंदिर पर ये चढ़ावा चोरी करने का ख्वाब भी नहीं देख सकता. ये आज भारत का राम भक्त योगी जी से प्रार्थना कर रहा है. आज देखिए किस प्रकार से मुल्ला मुलायम सिंह का बेटा उस पर राजनीति कर रहा है. मैं उससे पूछना चाहता हूं कि तुम्हारे ही पूर्वज थे जो ये कहते थे कि गुम्बद पर चढ़ने वालों को हमने गोली मारी है. कुछ लोगों को खुश करने के लिए आप लोग ये कहते हैं, तो उसको भी मैं कहना चाहूंगा, जब तुम्हारा बाप मरा था तो राम राम सत्य है का नारा भी तुम लोगों ही लगाकर तुम्हारे बाप को अड़ती दे रहे थे तुम लोग.
आज बहुत सारे महाराष्ट्र में भी कुछ लोग हैं, तारीख नहीं बताएंगे, मंदिर वहीं बनाएंगे बोलने वाले आज प्रोटेस्ट कर रहे हैं। अरे शर्म करो। अगर तुम्हें प्रोटेस्ट ही करना है तो ठीक है, अयोध्या में बन गया राम मंदिर, बोलो काशी में कब बनाओगे, इसका प्रोटेस्ट करो। जैसे आप लोग कहते थे कि राम मंदिर तो एक झांकी है, काशी मथुरा बाकी है, अरे उस पर प्रोटेस्ट करो, हम भी तुम्हारा साथ देंगे। काशी के ऊपर प्रोटेस्ट करो, मथुरा के ऊपर प्रोटेस्ट करो कि ये मंदिर कब बनाएंगे, वहां पर लगा कलंक कब मिटाएंगे, इस पर प्रोटेस्ट करो। जो लोग आज अयोध्या जो चंदा चढ़ावे के ऊपर जो लोग राजनीति कर रहे हैं, मैं उनको कहना चाहूंगा और ये भी कहना चाहूंगा, बेफिक्र रहो, तुम लोग जितनी भी राजनीति करना है कर लो, बाबा किसी को नहीं छोड़ेंगे, किसी के बाप को नहीं छोड़ेंगे। ఎందుకంటే అయోధ్యలో ఉత్తరప్రదేశ్లో అయిన ముఖ్యమంత్రి తర్వాత ఆయన ఒక కట్టర్ హిందూ తమ్ముళ్ళారా, అక్కడ లవ్ జిహాద్ చేయనికి ఎంతమంది భయపడతారు? అక్కడ లవ్ జిహాద్ చేసే వాళ్ళకి డైరెక్ట్ పైన పంపించే ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ గోమాతని కట్ ఎవరన్నా చేస్తే డైరెక్ట్ షూట్ చేసి పైన పంపించి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు తమ్ముళ్ళారా. కరెక్టే కదా? కరెక్టే కదా? ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ మీరు ఒక హిందూ ఆ మాట మీరు ఆ వేది అంటే ఆ చైర్ పైన కూర్చున్న తర్వాత మర్చిపోతారు. ఎవరైనా ఉండని, ఎవరైనా ఉండని, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఎంపీ కానీ, రాజస్థాన్ కానీ, ఎవరైనా ఉండని, మీరు ఆ వేది ఆ ముఖ్యమంత్రి ఏ బేస్ పైన పోతారు, మీరు అదే మర్చిపోతారు చాలామంది. కానీ ఒక్క మాట తమ్ముళ్ళారా, వచ్చే సమయం చాలా మంచి సమయం, వచ్చే సమయం చాలా మంచి సమయం. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకులకి లాస్ట్కి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. మీరు యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ గురించి ఇంకా మీరు తెలుసుకోండి. సంభాజీ మహారాజ్ హిస్టరీ ఇంకా కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వేరేలు కూడా మీరు చెప్పండి, ప్రతి ఒక్క హిందూకి మీరు చెప్పండి. ఇదే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చే సమయం యుద్ధ సమయం. వచ్చే సమయం ఏంది? యుద్ధం చేసే వాళ్ళే బ్రతుకుంటారు, యుద్ధం చెయ్యని అనే వాళ్ళు మళ్ళా కన్వర్ట్ అవుతారు. యాద పెట్టుకోండి. ఇవాళ మనం చూస్తున్నాము, మన సంఖ్య డైలీ తక్కువ అవుతుంది. మన సంఖ్య డైలీ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక ఆలోచన మనం పెట్టుకున్నాం, హమ్దో హమారేదో. ఈ ఔరంగజేబ్ కొడుకులు ఆలోచన ఏంది? హమ్ 5 హమారే 50. ఎందుకంటే వేదిక పైన ఇంకా పాపం ఆల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందుకోసం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావద్దు అని అందుకోసం నేను చాలా కంట్రోల్ చేస్తున్నాను. అందుకోసం నేను మా గురుగారికి ఇప్పుడు మైక్ ఇస్తున్నాను. గురుగారు కూడా మీ అందరికీ ఆశీర్వాదం ఇస్తారు. ఇవాళ ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్క హిందూకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. అదేవిధంగా లాస్ట్కి ఒక్క రిక్వెస్ట్, నాది ఆ కులం, నాది ఈ కులం, నాది పెద్ద కులం, నాది చిన్న కులం, ఆ ఫాల్తు ఆలోచన మీలో ఉంటే ప్లీజ్ తీసి పాడేసేయండి, తీసేయండి. అట్లాంటి ఆలోచన ఉంటే నేను హిందూ అనేవాళ్ళు మన ధర్మాన్ని కాపాడతారు, మన దేశాన్ని కాపాడతారు. లేదు కుల పిచ్చి ఒకవేళ మీలో ఉంటే మన ధర్మం కూడా సర్వనాశనం అవుతుంది, మన సమాజం కూడా సర్వనాశనం అవుతుంది. తమ్ముళ్ళారా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఇదే చేసి ఉండాలి, ఇదే ఈ విధంగా.